నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'బాహుబలి ది ఎపిక్' సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులు వెళ్తున్న థియేటర్‌కి హౌస్‌ఫుల్ బోర్డ్స్ కూడా మనకు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అంటే రిలీజ్ అయినా కూడా ఈ స్థాయిలో ఆ సినిమా అంటే ఆడియన్స్‌ని పుల్ చేయడం మనం చూస్తూ వస్తున్నాం సార్. మరి ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? ప్రీమియర్స్ గావచ్చు, ఫస్ట్ డే గావచ్చు. సో ఇప్పటి వరకు ఎలా ఎంత వరకు ఉన్నాయి? మరి ఇది ఎంత వరకు కలెక్ట్ చేసే అవకాశం ఉంది సార్? దాదాపు 200, 500 కోట్ల వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయా సార్? అంటే 250-300 కోట్ల మధ్య అంచనాలు కట్టేశారు ఆల్రెడీ. అవును. అది అంటే వెరీ ఫస్ట్ అంటే ప్రీమియర్స్ వేసినప్పుడు రెస్పాన్స్ ఎలా ఉంటుంది అని అనుకున్నారు వీళ్ళు. కానీ రెస్పాన్స్ బానే ఉంది. పాజిటివ్ రెస్పాన్స్‌నే గ్రాబ్ చేసింది ఆ సినిమా. హ్మ్. రెండోది జనాలు ఫీల్ అవుతోందేంటంటే, అది 2 భాగాలుగా చూడటం కంటే కూడా ఒక భాగంగా చూడటాన్ని చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే. గతంలో 2 భాగాలు విడివిడిగా చూసినోళ్ళు కూడా హ్మ్. ఈ కలిపినటువంటి పార్ట్‌ని, ఈ కలిపి వచ్చినటువంటి సినిమాని దీన్ని విడి సినిమాగానే చూస్తున్నారు. ఇది రిలీజ్‌గా జనం చూడట్లేదు. కొత్త సినిమాగానే చూస్తున్నారు. కొత్త సినిమాగా చూడాల్సిన అవసరం ఉంది. ఈ ఇలా కలిపి చేయటం అనేది నిజానికి బావుంది. అంటే కథగా అర్థమైంది జనాలకి. హ్మ్. కథలో ఆయన డెవలప్ చేసినటువంటి కాన్‌ఫ్లిక్ట్‌లు కూడా ఇప్పుడు ప్రాపర్‌గా జనాలకు అర్థమైనాయి. గతంలో ఏం జరిగిందంటే అది 2 ఏళ్ళు గ్యాప్ రావడంతో హ్మ్. జనాలకి అది కనెక్ట్ చేసుకొని ఆ సినిమా చూడటం అనేది థియేటర్‌లో సాధ్యమయ్యే వ్యవహారం కాదు. ఓకే. మెమరీ రికలెక్షన్ ప్రోగ్రామ్ అనేది చాలా భారీగా పడటం వలన అది హెవీ అయిపోయి క్యారెక్టర్స్‌లో వాళ్ళు డిజైన్ చేసిన కాన్‌ఫ్లిక్టులు ప్రజలకు అర్థం కాల. హ్మ్. ఈ ఏకముఖితంగా చూసినప్పుడు జనాలకి ఆ కాన్‌ఫ్లిక్ట్‌లు అర్థమైనాయి. ఉదాహరణకి రమ్యకృష్ణ క్యారెక్టర్, శివగామి క్యారెక్టర్‌కి అలాగే అనుష్క పోషించినటువంటి హ్మ్. క్యారెక్టర్‌కి ఆ రెండిటికి మధ్య ఒక అద్భుతమైన కాన్‌ఫ్లిక్ట్ డిజైన్ చేశారు. హ్మ్. ఆ క్యారెక్టర్ పతనము, దాని రైజు 2 కూడా ఈ క్యారెక్టర్ నుంచి డ్రైవ్ అవుతుంది. అవును. అది ఈ 2 కలిపి చూసినప్పుడు అర్థమైంది జనాలకు బాగా. హ్మ్. అలాంటి కొన్ని ఎమోషనల్ ఇవి వాళ్ళు డిజైన్ చేసుకున్నవి. హ్మ్. అది ఈ 2 కలపటం వలన జనాల్లో ప్రాపర్‌గా ప్రతిఫలించే అనేది నాకు అనిపించింది థియేటర్‌లో సినిమా చూస్తుంటే. అందుకని అది కొత్త సినిమాగానే చూడాలి. ఎపిక్ అనేది అదేదో 'బాహుబలి' 1, 2 మిక్స్ చేసి ఏదో తయారు చేశారన్నది కాకుండా ఒక కొత్త స్క్రీన్ ప్లేతో చెప్పారు. కొత్త స్క్రీన్ ప్లే అంటే ఆళ్ళేం ఆర్డర్ మార్చలేదు. కొంచెం ఎడిట్ చేశారు అంతే. కొన్ని ముక్కలు తీసేశారు. అనవసరము అంటే కొంచెం లాగ్ అనిపించినవి తీసేశారు. తీసేసి కొన్ని అంటే ఆ లవ్ ట్రాక్‌లు అవి తీసేయటం అనేది జనాలకి కొంచెం రిలాక్సేషన్‌గానే అనిపించింది. హ్మ్. దానిలో అవసరం అది నిడివి రీత్యా అవసరమై కలిపినవన్నీ తీసేశారు. తీసేసి ఇంతకు ముందు బ్రాడ్‌గా అర్థం చేసుకున్నప్పుడు దాని మీద ఒక అభిప్రాయం ఉండేది ప్రజలకి. ఓకే. ప్రజలకి అభిప్రాయం ఉందో లేదో తెలీదు గానీ నాకొక అభిప్రాయం ఉండేది. ఆ సినిమా 'జయసింహ' నుంచి లిఫ్ట్ చేసి రాశారు ఆ కథని అనేది నా అభిప్రాయం. హ్మ్. అయితే 'జయసింహ'ని క్యారెక్టర్‌లు మాత్రమే తీసుకున్నారు. డీటెయిల్స్ విపరీతంగా వర్కౌట్ చేశారు. క్యారెక్టర్‌ల మధ్య అద్భుతమైన కాన్‌ఫ్లిక్ట్‌లు అల్లారు కొత్తగా వీళ్ళు. వీళ్ళు దాదాపు ఆ కథని తయారు చేయటానికి ఆ రోజుల్లో 'యోగానంద్', 'ఎన్టీఆర్' ఎంత కష్టం అది కూడా ఒక నవలే. హ్మ్. ఒక నవలని అడాప్ట్ చేశారు. అయితే దీని దగ్గరికొచ్చేసరికి ఆహ్, వీళ్ళు ఆ క్యారెక్టర్స్ మీద విపరీతమైన కసరత్తు చేశారు. హ్మ్. అది ఈ 2 భాగాలు కలిపి చూసినప్పుడు నాకు నా పాత అభిప్రాయం కొంత మార్చుకోవాలేమో అనిపించింది. అనిపించటం అంటే బేసిక్ క్యారెక్టర్‌లు అవే. కానీ ఆ క్యారెక్టర్‌లను వీళ్ళు మలుచుకున్న తీరు చాలా కొత్తగా ఉంది. ఓకే. కొత్తగా ఉంది. అలాగే విజువల్‌గా వాళ్ళ కొన్ని ఆ మాహిష్మతి రాజ్యము, ఆ కోటలోకి ప్రవేశించే మార్గాలు ఇవన్నీ కూడా చాలా బాగా డీటెయిల్స్ వర్కౌట్ చేశారు. ఆ తర్వాతొచ్చిన ఏ సినిమాలోనూ అంత డీటెయిల్స్ వర్కౌట్ చేసిన పరిస్థితి కనిపించలేదు. హ్మ్. ఇది నెమ్మదిగా జనంలోకి వెడుతోంది. ప్రస్తుతానికి అది కలెక్ట్ చేసింది 11,00,00,000 చిల్లర అంటున్నారు. హ్మ్. 15 అని కూడా ఒక మాట ఉంది. అయితే అది 15 అనేది నికరంగా తీసుకుంటే హ్మ్. 2 రోజుల్లో 15,00,00,000 అనేది రిలీజ్ సినిమాలకు సంబంధించి మాట్లాడుతున్నారు గానీ, ఇది రిలీజ్ సినిమాగా అనుకోవద్దు అనేది నా ప్రతిపాదన. ఓకే. అలా అక్కర్లేదు. ఇది స్ట్రెయిట్ సినిమాగానే చూడొచ్చు. హ్మ్.
రెండోది దానికి పోటీగా రిలీజ్ అయినటువంటి రవితేజ సినిమా తడబాటులో ఉంది ఇప్పుడు. ఉమ్, ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉండటంతో ఇప్పుడు ఆడియన్స్ ఈ సినిమా వైపు డ్రైవ్ అయ్యే అవకాశం ఉంది. ఈ వచ్చినటువంటి 15 కోట్లు కూడా యూత్ ఆడియన్స్ నుంచి వచ్చింది. యూత్ ఆడియన్స్ వాళ్ళు ఇది తమ చైల్డ్హుడ్ మెమరీగా ఒక్కసారి దాన్ని రివైజ్ చేసుకోవడం కోసం వచ్చారు, అయిపోయింది. ఇప్పుడు సాధారణ ప్రేక్షకులు థియేటర్లకు కదిలే పరిస్థితి కనిపిస్తోంది. ఉమ్, అటు మాస్ జాతర కంటే దీనికి వెళ్ళటం సేఫ్ అనే మూడ్లో జనాలు వచ్చేస్తారు. ఓకే. సో దీని వసూళ్లు పెరుగుతాయి. కానీ హిందీ బెల్ట్లో ఇంకా పెర్ఫార్మెన్స్ మొదలవలేదు. ఉమ్, ఈ చెప్పుకుంటున్న నెంబర్లన్నీ కూడా తెలుగు రాష్ట్రాల నుంచి జనరేట్ అయినవి. ఇది కాకుండా దీనికి కర్ణాటక మార్కెట్ ఉంది, తమిళనాడు మార్కెట్ ఉంది, కేరళ మార్కెట్ ఉంది, సౌత్ ఇండియన్ మార్కెట్ నుంచి ఇంకా ప్రాపర్ రెస్పాన్స్ మొదలైందని నేను అనుకోవడం లేదు. ఓకే. అలాగే హిందీ బెల్ట్లో ఈ సినిమా బాగానే పెర్ఫామ్ చేయగలిగింది గతంలో. ఉమ్, సో ఈ ఎపిక్ కూడా అక్కడ ఛాన్స్ ఉంది. కానీ రైజ్ ఉంది అంటున్నారు, కానీ ఇంకా పూర్తి రైజ్ కనబట్టలేదు. పూర్తి రైజ్ కనిపించిన తర్వాత వాళ్ళు అనుకుంటున్నటువంటి ఆ 250 కోట్లు లేదు 300 కోట్లు అనే ఫిగర్ చేరుకోవడం పెద్ద కష్టం అవుతుంది. ఉమ్, అక్కడ ఇంకా మూమెంట్ మొదలవలేదు. కానీ నిజానికి ఆ స్థాయికి వెడుతుందా సినిమా? ఆల్రెడీ చూసిన కంటెంట్, అవైలబుల్గా ఉన్న కంటెంట్ ఎక్కడ కొట్టినా ఆ సినిమా 2 భాగాలు విడివిడిగా చూసుకోవచ్చు. ఉమ్, పెరిగిన టెక్నాలజీ రీత్యా వీళ్ళు అత్యాశకి వెళ్తున్నారేమో థియేటర్కల్గా అని కూడా ఒక అభిప్రాయం ఉంది. కానీ స్కోపు ఉంది. అక్కడ మార్కెట్లన్నీ మేలుకుంటాయి. ఇక్కడ మేలుకున్న మార్కెట్ని మనం చూస్తున్నాం. మిగిలిన ప్రాంతాల్లో ఇంకా మేలుకున్నట్టు కనిపించడం లేదు. కనిపించినప్పుడు మాత్రమే ఈ కోరిక తీరుతుంది. లేకపోతే ఇది ఇలాగే ఓ 70కో 80కో వెళ్ళి ఆగినా ఆశ్చర్యం లేదు. ఓకే. సో అది బాహుబలి ఎపిక్ తాలూకా వసూళ్లు, దాని కథ కథమిషు బాక్స్ ఆఫీస్ దగ్గర అది క్రియేట్ చేయబోయే నెంబర్కి ఉన్నటువంటి నేపథ్యం, ఆ నేపథ్యంలో నుంచి దాని వసూళ్లను అంచనా కట్టాల్సి ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.